హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా ఈరోజు సండే వచ్చేసి సండే స్పెషల్గా మా ఇంట్లో ఏం చేస్తున్నాము ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను. కాకపోతే ఇది చూసారా, ఈ దిండు, దీన్ని పిల్లోస్ కాదు కుషన్స్ అంటారంట. ఈ కుషన్ వచ్చేసి అక్కడ ఎక్కడో ఉండాలి, కానీ ఇక్కడ ఎందుకు ఉందంటే మా దీవెన్ బాబు అక్కడి నుంచి ఇసిరేస్తే ఈడొచ్చి పడ్డది. వాడు వీటితో ఆడుకుంటున్నాడు. మా సోఫా అయితే మా దీవెన్ బాబు పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు, దునుకుతున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు సోఫాలో. ఇక్కడే పడుకుంటాడు, తింటాడు. ఇంకా టీవీ పెట్టేసుకొని అక్కడ ఇక అవి ఏవో బొమ్మలు పెడుతున్నాడు మొన్నటి నుంచి. అవి మాకైతే ఏం అర్థం అవుతలేదు అసలుకి. ఇంకా ఈరోజైతే ఏవో వచ్చి చూస్తున్నాడు. హాయ్ దీవెన్. అట్లా అయితే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి సండే స్పెషల్గా గారె. ఇవి నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా తెలుసా అండి మా ఉమాని. చాలా పోయిన వారం కూడా అడిగినా మర్చిపోయినాను. ఏంటి మా 3 days చాలా రోజులైంది. ఏంది ఆయన ఏంది అంటనా అన్నీ ఏంటో మా ఏదో మామూలుగా అసలు ఎప్పుడు అడగను. యాక్చువల్గా నాకు గారెలు అంత ఇష్టం ఉండదు. నాకు గారెలు ఇష్టం ఉండదు, తినబుద్ధి అవ్వదు. ఇష్టం అంటే తినబుద్ధి అవ్వదు. కానీ చేసేటప్పుడు వేడిగా ఉంటే ఒక 4-5 అంతే. ఒక 4-5 అంటే అంతే కాదు, అంటే వేడిగా ఉంటే ఒక 4-5 అట్లా తింటా. ఇక దాని తర్వాత చల్లారిన తర్వాత అసలు తినబుద్ధి అవ్వదు. మా ఉమ్మని అడుగుతా ఉన్నా చెయ్యుమా అంటే చేస్తా అన్నది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ గారెలు చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్. ఎందుకంటే అది పిండి, అది కలపడము, లేకపోతే వేయడము, తీయడము, కాల్చడము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్కూల్ టైంలో, వాళ్ళ స్కూల్ ఉన్న టైంలో కుదరదు. ఆ మార్నింగ్ హడావుడి ఉంటుంది, చాలా హడావుడి ఉంటుంది అని చెప్పేసి ఇంకా సండే రోజు కుదిరించుకొని ఈరోజు చేసిందనమాట. ఇవి బొబ్బదేనా ఉమా? బొబ్బరి గారెలు. నాకు బొబ్బరి గారెలు అంటే ఇష్టము. మిగతా మిగతా వేరే గారెలు అసలుకి తినబుద్ధి అవ్వదు. అంటే తింటా 1-2 అంతే. చేస్తాను నీకోసం. అదే ఇప్పుడు చెప్పబోతున్నా. మేమేమో గారెలు చేయమని చెప్పినాము. ఉమా ఫిక్స్ అయింది, చేస్తుంది. ఈయన వచ్చేసి మార్నింగ్ అమ్మ నేను పూజ చేయమన్నా కదా, పూజ ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు గారెలు నాకు వద్దంటే వద్దు, నేను తిన్నని చెప్పి అలిగితే ఇప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ ఆయన కోసం పూజ చేస్తుంది. గారెలు చేస్తుంది, పూజలు చేస్తుంది. తినొచ్చు కదా గారెలు, తినడు. ఆయనకి పూజ కావాలి. సండే అంటే ఏదో సండే రోజు ఖచ్చితంగా పూరి ఉండాలన్నట్టు మా ఇంట్లో సండే ప్రతిరోజు పూరి, ప్రతి వారం. ఇది తినొచ్చు కదా ఈవెన్ చెప్పు. అయినా పూరి నీకోసం కాదుగా, నా కోసం చేస్తుంది. ఫ్రిడ్జ్ మీద టీ ఉంది, తీస్తావా? టీ కప్పు, దాంట్లో టీ ఉంది. నాకు కొంచెం ఇట్లా టీ తాగుతూ గారెలు తింటూ ఇష్టం, నచ్చుతుంది నాకు. కానీ బాగున్నాయి ఉమా. సాల్ట్ సరిపోయింది కరెక్ట్గా. ఒకటి తిను టేస్ట్ చూడండి, లేకపోతే నీకు పూరి లేదు. చెయ్యకు మా పూరి, పిండి ఉంచేస్తే. ఇక ఒక టేస్ట్ చూద్దురా దాని పూరి చేస్తలేదా? ఇక నా కోసం ఇక ఇంత ఇక కొంచెం చూడు ఇట్లా. ఏమొచ్చింది నోట్లోకి? గారే వచ్చింది, ఏం రాలే. ఓవరాక్షన్ చేస్తారు, బాగా చేస్తారు మా దీవెన్ బాబు, మస్తు ఓవరాక్షన్ చేస్తారు. పూజ తినేటప్పుడు అట్నే చెప్పాలి అని అనాలి. పూజ తినేటప్పుడు నేనంతే చెప్తా. పూజ తినేటప్పుడు ఏం లేదు, దీంట్లో అల్లం వేస్తుంది కదా, అవి కొద్దిగా అటు ఇటు మెత్తగా అవ్వకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటాయి. అవి
వస్తాయి కదా అవి ఇట్లా వచ్చినాయి అని ఆయన మూతి తిప్పుకుంటున్నాడు. గారెలు అయితే చాలా బాగున్నవి. సూపర్ దీవెన్, ఇది మస్తు ఉంది. తించు కొంచెం కాలుతుంది, కొంచెం ఏం కాదు. మా దీవెన్ కొంచెం వేడిగా పర్లేదు, వేడి తింటాడు కానీ మా దీవెన అయితే అస్సలు తినదు. దీవెన వేడి అస్సలు ఉండకూడదు, చల్లదాలే. బాగుంది కదా, తిని మరి. పూజ వద్దని చెప్పి ఇక కప్పు అక్కడ పెట్టు. అది ఇందాక ఆల్రెడీ కొంత తాగా. ఇంకా మీరు అంటే ఎంతమందికి గారెలు అంటే ఇష్టము చెప్పండి. అంటే చాలామందికి బాగా ఇష్టం ఉంటుంది గారెలు అంటే నిజంగా. ఇంకా పండగలకు కానీ ఫెస్టివల్స్ ఎప్పుడు మ్యాక్సిమం గారెలు చేస్తారు. గారెలు చేసి చికెన్ కర్రీ కానీ ఇట్లా నాన్ వెజ్లో నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ, ఇంకా ఇలాంటి కూరలు కూడా చాలా బాగుంటాయి దీంట్లో గారెల్లో. సరే, మేము ఇంత ఆనియన్స్ కూడా కలుపుకొని తింటాం అన్నమాట. ఏంటిది ఈవెన్ ఏంటి మా దైవన్ బాబాకి వాళ్ళ అమ్మ చికెన్ గ్రేవీ వేసి గారెలు తినిపిస్తుంది. నాకేమో ఒకటి ఆనియన్స్ వేసింది. చూడండి అదనమాట. మా దీవెనం ఇంకా లేవలేదు, సండే కదా ఇంకా తొందరగా లేవాల్సిన అవసరం లేదని చెప్పి లేవలేదనమాట. ఇంకా లేస్తుంది మళ్ళీ మండే నుంచి అదే చెప్పాను. బాగుంది. ఇంకా మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? టిఫిన్ ఏంటి? లంచ్ ఏంటి? డిన్నర్ ఏంటి? ఇవన్నీ కూడా మాకు కామెంట్ చేయండి. ఇదైతే టిఫిను, ఇంకా లంచ్కి చూడాలి లంచ్ ఏం చేస్తామో ఏంటి అనేది. మీకు మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అలాగే మాస్ జాతర అయితే చూడకుండా మర్చిపోవద్దు. ప్రతి శనివారం ఆదివారం నైట్ 9 గంటల నుండి 10:30 వరకు వస్తుంది మన సన్ జెమినీ టీవీలో. క్లీన్ అండ్ నీట్ కామెడీ అనమాట. అంటే ఫ్యామిలీ అందరూ కలిసి, చిన్న నుంచి పెద్ద వరకు అందరు కలిసి చూడదగ్గ కామెడీ షో. ఎటువంటి డబుల్ మీనింగ్ కానీ లేకపోతే అంటే అలాంటి డైలాగ్స్ కానీ ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. కంపల్సరీగా చూడండి. మీ అందరికి కూడా ఇంకా అంటే చూస్తున్నారు చాలామంది, చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. మన సన్ జెమినీ టీవీలో ప్రతి శనివారం ఆదివారం నైట్ 9 గంటల నుంచి 10:30 వరకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేదంటే ఒకవేళ ఇక్కడితో అయిపోతే బాయ్, లేదా కంటిన్యూ అవుతే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.